ఈ ఏడాది వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవార్డులు జగన్ ప్రభుత్వం హయాంలో చేసిన పనులకే అవుతాయి. వచ్చే ఏడాది వచ్చి తెలుగుదేశం ప్రభుత్వానికి అవుతాయి. మొన్ననే అంతర్జాతీయ పురస్కారం ఏదైతే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి క్యాష్ అవార్డు కూడా చూసాం, రివార్డు కూడా. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇప్పుడు తాజాగా మరొక 2 అవార్డులు వచ్చినాయి. పట్టణాల్లోని మహిళలకు ఉపాధి చూపడంలో అప్పట్లో ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణలకు గాను దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకు గాను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాని అవార్డులు వచ్చినాయి. మెప్మాకి 2023-24 సంవత్సరానికి గాను సిస్టమేటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ స్పార్క్ అవార్డు, అట్లా పెర్ఫార్మెన్స్ రికగ్నేషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ ఇంక్లూజ్ అండ్ స్ట్రీట్ వెండర్స్ ఎంపవర్మెంట్ ప్రైజ్ పురస్కారం ఈ 2 వచ్చినాయి. ఈ అవార్డులు మెప్మాకి రావడం వరుసగా ఇది 4వసారి. తాజాగా గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయ మంత్రి తోకాన్ సాహు చేతుల మీదుగా ఈ అవార్డులు అందినాయి. అప్పట్లో ఈ మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో మహిళలతో ఎస్హెచ్జి సభ్యులు భాగస్వామ్యాలతో మహిళా మార్టులు 15 మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. చిన్న సైజు షాపింగ్ అదే మన సూపర్ బజార్ లాగా. వాటి కారణంగా ఇది వచ్చింది. అదే సందర్భంలో 60 కోట్లకు పైగా వ్యాపారం చేసినటువంటి నేపథ్యంలో ఈ అవార్డు లభించింది.